ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరినీ ఉద్దేశించి తీయబడలేదు. ఏం కాలేదు నాన్న, నేను బానే ఉన్నా. మీరెందుకు వచ్చారు? అది కాదురా, నేను విన్నానురా. నాన్న, నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. మీరు ఇంకొక నిమిషం ఇక్కడుంటే నా మీదొట్టే. జనించింది ధర్మ సందేహం. గురువుగారికి స్వాగతం. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. ప్రణామములు గురువుగారు. నమస్తే గురుగారు. ఆసీనుల వండమూర్తి స్వామి, నా పేరు మీకు కూర్చో స్వామి. చెప్పు మూర్తి, నీ సమస్య ఏంటి? స్వామి, నాకు ఒక కూతురు ఉంది. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచుకున్నాను. అమ్మాయి పెళ్ళి ఎప్పుడండి బాబా? మా ఊరు ముక్కంటే పిలవండి మమ్మల్ని. చేద్దామండి. నమస్తే మూర్తి గారు. నమస్తే కాళీ, బాగున్నావా? ఏమా రోజులాగా పార్సిల్. గురుగారు, వారం రోజుల నుంచి చూస్తున్నాను, ఈయన మన హోటల్లోనే అన్ని రకాల టిఫిన్ తీసుకెళ్తున్నారేటండి. ఆయనకు ఒక కూతురుందిరా, ఏ టిఫిన్ అడిగితే ఆ టిఫిన్, అందుకని అన్ని రకాలు తీసుకెళ్తాడు ఆయన. ఆ అమ్మాయి తినే ఒక ప్లేట్ కోసం ఇన్ని ప్లేట్లు పట్టుకెళ్ళడం డబ్బులు వేస్ట్ కదండి. డబ్బులు వేస్ట్ అని నువ్వు అనుకుంటున్నావురా, కానీ తండ్రికి కూతురుపై ఉన్న పిచ్చి ప్రేమ. విజయ, వస్తున్నానండి. ఇదిగో టిఫిన్. అబ్బా, మళ్ళీ అన్ని రకాల టిఫిన్లు తీసుకొచ్చారు. ఇంట్లో టిఫిన్ చేసినా సరే అదేమైనా అంటే దానికి నచ్చిన టిఫినే ఇవ్వాలంటారు. అది తినేదే ఒక ప్లేటు, మిగిలిన టిఫిన్లు ఏం చేయాలో రోజు నాకు ఇదో పని అయిపోయింది. సర్లే కానీ ఊళ్ళో కుర్రాలు చందాలకు వస్తారు, ఒక 20,000 ఇచ్చి పంపించు. మళ్ళీనా? మొన్నే కదండి 30,000 ఇచ్చారు. అబ్బా, ఇది వేరేలేవే, దేవుడికే కదా ఇచ్చేది, మనకే పుణ్యం లేవే. సర్లే, మీ ఇష్టం అండి. సరే గాని
అమ్మాయి లేచిందా? మీరు అలా గారాబం చేస్తే ఇంకెప్పుడు లేస్తుంది అది? సర్లేవే. అమ్మ జాను, జాను లేమ్మా. అమ్మా టిఫిన్ చేద్దికెళ్ళే. ఎవరా తల్లి? అమ్మయ్యా రెడీ అయ్యావా? ఏం టిఫిన్ తింటారా? ఇడ్లీ డాడీ. ఇడ్లీయా? విజయ ఇడ్లీ తీసురా. ఇక్కడే ఉన్నారా అందరూ? ఏంటి ఏం చేస్తున్నారు? అన్నవరం వెళ్ళారంట, ఏంటి ప్రసాదం ఏం పట్టురాలేదా? ఇంకా ప్రసాదం ఏంటే బాబు, ఆ రుచికి ట్రైన్లో ఆకులు మొత్తం నాగేశాం. పిల్లకి ఇంకా పెళ్లి చేయవా? ఇరికిచ్చేసింది ముసల్ది. అప్పుడే దానికి పెళ్ళండి, చిన్నపిల్ల. పిల్లలు ఎంత ఎదిగినా అమ్మా నాన్నలకి చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. నమస్కారం మూర్తి గారు. అమ్మాయి గారు పెళ్ళి ఎప్పుడండి? నీకు బిల్లలు కావాలా పెళ్లి కావాలా? నాకు బిల్లలే కావాలండి. మూర్తి గారు, అమ్మాయి గారు పెళ్లికి పిలవండి. చెప్తలే. మూర్తి అమ్మాయి పెళ్ళి ఎప్పుడు? మూర్తి గారు అమ్మాయి గారు పెళ్ళి ఎప్పుడండి? అమ్మాయి గారు పెళ్లికి పిలిచి బోర్ముక్కి ఎట్టండి. పెళ్లి ఎప్పుడు చేస్తారండి? మీ అమ్మాయికి పెళ్లి. అలా ఒక్కసారిగా నా మీద ఒత్తిడి, నా కూతురికి పెళ్లి చేయాలని. ఎక్కడికి వెళ్ళి అదే మాట. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకుంటున్న కూతురు. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి. ఏంటే ఇది? నువ్వు వంట చేస్తే ఇలా మాడబెట్టేస్తావా? యూట్యూబ్ చూడవా నువ్వు? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇలాగే చేస్తుంది. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, ఉన్నదే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. సంతోషంగా ఉంటుంది కదా. రేపు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే సంతోషంగా ఉండగలదా? ఆ వచ్చేవాడు మంచివాడు వస్తాడా? ఆ అత్త మామలు ఎలా చూసుకుంటారా ఏంటో. ఈ ఆలోచనతో ఇంత సతమతం అవుతున్నా నా కూతురికి పెళ్లి చేసే వరకు ఊపిరాన్ని అవడదు చుట్టుపక్కల వాళ్ళు. కూతురికి పెళ్లి చేశాక అత్తారింటికి పంపేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒక తండ్రి పడే బాధ. డాడీ ఎక్కడున్నారమ్మా? డాడీ మాట్లాడు డాడీ. నిన్నే డాడీ, ఏదో ఒకటి మాట్లాడు డాడీ. ఏడవకండి డాడీ. మీరు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది డాడీ. ఆ మరుసటి రోజు టిఫిన్ తీసుకొచ్చాను. ఆ అమ్మాయికి పెట్టమ్మా. మన అమ్మాయి ఇక్కడ లేదు కదండి, మర్చిపోయారా? అమ్మాయికి ఒకసారి ఫోన్ చేయమంటారా? మాట్లాడతారా?
హలో అమ్మా, చెప్పు. ఉండు, డాడీకి ఇస్తాను, మాట్లాడతారంట. ఇదిగో మాట్లాడండి. అమ్మా ఎలా ఉన్నారా? బాగున్నా నాన్న. టైం తింటున్నావా? తింటున్నా నాన్న. అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా? నేను డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అయితే తను మామ్స్ లిటిల్ ప్రిన్స్. సరిపోయారు ఇద్దరు. నువ్వు ఆగవే. అల్లుడు గారు నేను సరిగ్గా చూసుకుంటున్నారమ్మా? తన గురించి తనకే తెలియదు నాన్న, ఇంకా నా గురించి ఏం ఆలోచిస్తాడు? అంటే సరిగ్గా చూసుకుంటలేదమ్మా? అమ్మా కొద్దిగా అన్నం పెట్టు. ఈ టైంలో ఎక్కువ తినకూడదురా, నీకు సరిపోయింది, ఓకేనా? అమ్మా నాకు సరిపోయింది. నాన్న అన్నం తిందుగాని రా. వద్దమ్మా నాకు ఆకలి అది కాదు నాన్న, నీకు ఆకలేస్తుందంట, నువ్వు తింటున్నావంట. అవునమ్మా నాకు ఆకలి వేస్తుంది. అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళరానా మరి? సరేరా, జాగ్రత్తగా ఉండు, టైంకి తిను. సరే అమ్మా. అది నాన్న అలా ఉంటది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా మీ అమ్మ వాళ్ళతోటి? అది కాదు మావయ్య. అంటే మా అబ్బాయి అమ్మ కూసినా? అది కాదు మావయ్య, ఏదో సరదాగా. మా బ్రతుకులంటే నీకు నవ్వులాట సరదా. అమ్మా నీకు ఇలా కాదే, ఇంకోసారి మీ ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడు, నిన్ను మీ ఇంటికి పంపించేస్తా. ఏంటి అంటున్నారు వాళ్ళు? హలో, ఏమైందండి? ఏం లేదు, నువ్వు ఉండు, నేను వస్తా. చూడమ్మా కోళ్ళ పిల్ల, మీ నాన్న వస్తున్నాడు. ఆయన లోపలికి వచ్చారంటే నువ్వు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. అది కాదు మావయ్య. మీ మామగారికి ఏదో సమాధానం చెప్తావే? బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటై ఎవరు అడిగే వేసాలు ఎందుకిచ్చావు జీవి జన్మం ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధని తెగేనని తెలిసి మనసుల ముడులు వేస్తావా? నాన్న మీరేంటి ఇక్కడ? ఏమైందని చిట్టి తల్లి? ఏం కాలేదు నాన్న, నేను బానే ఉన్నా. మీరు ఎందుకు వచ్చారు? అది కాదురా, నేను విన్నానురా. నాన్న నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. మీరు ఇంకొక నిమిషం ఇక్కడుంటే నా మీదొట్టే. నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నాకే ఎలా ఎందుకు జరుగుతుంది స్వామి? ఈ జన్మలో చేయలేదు సరే, మరి గత జన్మలో? గత జన్మ కాంతార తన గత జన్మలో చేసిన పాపాల వల్లే భార్యను కోల్పోయాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. తన కూతురికి కూడా ఒక సమస్య రాబోతుంది. ఆ కాలమే ఇప్పుడు నీకు గత జన్మ. రామ్మా కూర్చో. రామ్మా తిను. అసలు ఈ టైంలో ఎందుకు వెళ్ళావు నాన్న? టైం 11 అయింది, అసలే రోడ్లు కూడా బాగాలేదు. టైం ఏముందమ్మా, నువ్వు అడిగావు, నేను తీసుకొచ్చాను. నువ్వు తింటే నాకు అదే ఆనందం. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలో దాచి నిన్నే నాలో చూసావు నాన్న. కుర్రోయ్, మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా, కోయారే కోయ్ కోయ్ కోయ బామారి సందమామ, కోయ్ 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 కోండ కోయ్
యారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ మసరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంచగండ్రో రే లేవరా టిఫిన్ చేద్దాంలే. ఏరా అబ్బాయి ఇలా రా. బాబాయ్ ఏరా బాగున్నావా? బాగున్నా బాబాయ్. ఏరా పాపకి పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదరా? అవును బాబాయ్. సరేరా మరి మంచి సంబంధం చూడు, కానీ నీ పిసినారతనాన్ని పెళ్లి దగ్గర మాత్రం చూపించకురోయ్. బాబాయ్ నేను హోటల్లో దోశలు వేసుకుంటూ బతికే చిన్న బతుకు నాది. ఇలా పిసినార్దనంగా లేకపోతే రేపు పొద్దున్న నా కూతురు పెళ్లి ఎలా చేయగలను బాబాయ్? రే జీవితంలో అన్ని కష్టాల్లోనూ అనుభవంలో ఉన్నవాడివి. నేను నీకు చెప్పేదే ఉందిరా, తల్లి లేని పిల్ల, చాలా జాగ్రత్తగా చూసుకోరా. అంతా మంచే జరుగుతుంది, మంచే జరుగుతుంది. కాంతారావు కాంతారావు ఎవరు? పేరయ్య గారు మీరా? రండి రండి కూర్చోండి. ఏంటండి ఎలా వచ్చారు? మీ అమ్మాయికి మంచి సంబంధం తీసుకొచ్చానండి. ఏమనండి? పేరు హరండి, జాబ్ చేస్తున్నాడు, జీతం 40,000, కుటుంబం కూడా చాలా మంచిది, వ్యక్తి కూడా చాలా మంచివాడు. ఏం చేయమంటారు? సరే అండి, కుర్రోడు మంచోడు అంటున్నారు, మంచి ఉద్యోగం ఉందంటున్నారు కాబట్టి అబ్బాయి ఫోటో సారిస్తే పాపు సీమంతామండి, అంతమించి ఇంకేం చేస్తామండి. దానికేం భాగ్యం అండి. అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి బాగున్నాడండి, ఒకసారి అమ్మాయికి చూపించేస్తాను. దానికేం భాగ్యం అండి, వెళ్ళి చూపించండి. అమ్మ పేరయ్య గారు సంబంధం తెచ్చారమ్మా, అబ్బాయి బాగున్నాడు, చూడు ఒకసారి. నచ్చాడమ్మా? అబ్బాయి మాకు నచ్చాడండి, రేపు ఒకసారి వాళ్ళని రమ్మనండి, మిగతా విషయాలు తర్వాత వచ్చాక మాట్లాడు. ఏమండి? దానికేం భాగ్యం అండి, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తానండి. రాఘవయ్య గారు, అమ్మాయి తరపున ఓకే అన్నారండి. రేపు ఒకసారి చూసుకుంటే మిగతా విషయాలు మాట్లాడదాం. ఓకే ఓకే సరే పేరయ్య గారు, రేపు మేము వచ్చేస్తున్నాం కదా. ఓకే ఓకే వాళ్ళు రేపు వస్తున్నారంటండి, ఏర్పాటు చేసుకోండి మరి. అలాగేనండి. రే రేపు నీ పెళ్లి చూపులు, రెడీగా ఉండు, వెళ్దాం. నాన్న నేను జాబ్ మానేసి బిజినెస్ చేద్దాం అనుకున్నా కదా, మధ్యలో ఈ పెళ్లి చూపులేంటి? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, బిజినెస్ చేయడానికి డబ్బులు కావాలి కదరా. ఆ డబ్బులు కావాలంటే పెళ్లి చేసుకో, కట్నం వస్తుంది, ఆ కట్నం డబ్బులతో బిజినెస్ చేసుకోవచ్చు కదరా. అది కాదు నాన్న. ఇంకేం చెప్పొద్దు, పెళ్లి చూపులకి వెళ్తున్నాం అంతే. అయ్ నువ్వు కూడా రెడీగా ఉండు. మసరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంచగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రో. పుష్పరాజ్ వైల్డ్ ఫైర్.
రే లేవరా రే రే పుష్ప అయ్యా పుష్పరాజ్ ఏరా తెచ్చిన ఫుడ్ సరిపోవట్లేదా? అదేమీ లేదయ్యా. సరేలేరా, నిన్ను చూస్తే అర్థమవుతుంది కానీ రేపు నుంచి ఫుడ్ ఎక్కువ తీసుకొస్తానులే. పేరయ్య గారు, అమ్మాయి నాకు నచ్చిందండి. మరి ఆ కట్న కానుక గురించి కూడా మాట్లాడుకుంటే. అదండి మరి ఏమంటారు మరి? పేరయ్య గారు, నేను హోటల్లో పనిచేస్తానండి. తినో తినకో పాప పెళ్లి కోసం నేను 10 లక్షల వరకు కూడబెట్టానండి. ఆ 10 లక్షల వరకు నేను సమకూర్చగలను సార్. అదండి రాఘవయ్య గారు, మరి ఏమంటారు మీరు? సరే కానివ్వండి. శుభం. మరి నా సంభావన అది ఉంటుందిలేండి పేరయ్య గారు. ఏరా అబ్బాయి, ఏంటి దిగాలగా కూర్చున్నావు? రా బాబాయ్ కూర్చోండి. ఏమైందిరా? ఏమీ లేదు బాబాయ్. అమ్మాయి పెళ్లి కోసం చాలా ఆరాటపడ్డావు, కానీ చాలా గొప్పగా చేసావురా. ఊళ్ళో జనం నన్ను అందరూ పిసినారు అన్న. నా బిడ్డ కోసం నేను కష్టపడి ఈరోజు దాని పెళ్లి చాలా ఘనంగా చేశాను బాబాయ్. చాలా గర్వంగా ఉంది బాబాయ్. కానీ అది ఇక్కడ ఉండదని ఆలోచన వస్తేనే చాలా బాధేస్తుంది బాబాయ్. ఊరుకోరా, ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులు పడే బాధే ఇది. అదేం తొడ్డమే, సరిగ్గా తుడు. సరే అత్తయ్య. నాన్న, నేను బిజినెస్ ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఒక 2 లక్షలు కావాలి. 2 లక్షల? ఇప్పుడు నా దగ్గర అక్కడేరా. బాగారు, బాగారు. బావగారు మీరా? రండి రండి. వస్తామండి. ఇక్కడ దాకా వచ్చి రాకుండా ఉంటామండి. రామా, రామా, కూర్చో. కూర్చోమ్మా. అల్లుడి గారు రాలేదండి? ముందు మీరు కూర్చోండి. మీ అల్లుడు రాలేదండి, రాడు కూడా. ఏమైంది బావగారు? మా అమ్మాయి ఏమన్నా? తమరిచ్చిన కట్నం డబ్బులు ఖర్చులకు కూడా రాలేదండి. ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా ఏమైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. సరే బావగారు, ఇస్తానండి. అది కాదు నాన్న. నువ్వు ఉండమ్మా, నీకేం తెలీదు. బావగారు కొంచెం టైం ఉంది, ఏదో రకంగా డబ్బులు అరేంజ్ చేస్తాను. అయ్యో, ఎంత టైం అయినా తీసుకోండి, కానీ రేపటికల్లా మాత్రం ఇచ్చేయండి. రేపటిలోపా? ఇవ్వకపోతే మీ అమ్మాయిని మీ దగ్గరే పెట్టుకోండి, ఇచ్చేంత వరకు కూడా. అది కాదు బావగారు, పెళ్లికి చేసిన అప్పులు ఇంకా తీరలేదు. మీరు కానీ కొంచెం టైం ఇచ్చారంటే. అయ్యో బావగారు, అలా బాధపడకండి. డబ్బు ఇస్తే రేపొద్దున మీ అల్లుడు వస్తాడు, లేదంటే మీ అమ్మాయి మీ దగ్గరే ఉంటుంది.
బావగారు. అబ్బా ఇంకేం చెప్పకండి, రెడీ చేసేయండి. ఉంటా. హలో సార్, నాకు ఒక 2 లక్షలు కావాలి సార్. అంత డబ్బులు ఎందుకు రోయ్? అయినా నీ పిసినరితనంతో నా డబ్బు ఇస్తావో ఎగొట్టేస్తావో ఎవరికి తెలుసు. ఉంటా మరి. అది కాదు నాన్న, వాళ్ళు ఏదో బిజినెస్ కోసం మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. సార్ సర్లేమ్మా, నువ్వు కంగారు పడుకుని నేను చూసుకుంటాను కదా. హలో రైడ్ గారు, నాకు 2 లక్షలు అవసరం వచ్చింది సార్. నీ పిసినరితనాన్ని చూసి అప్పు ఇవ్వాలంటే సాహసమే అని చెప్పా. అయ్యా ఏమైందయ్యా దిగాలుగా కూర్చున్నారు? ఏమీ లేదురా, రా టిఫిన్ తిని. చెప్పండి అయ్యా ఏమైందో. అది కాదురా, పాపం తీసుకొచ్చి ఇంటికాడ అప్పు చెప్పేశారా. 2 లక్షలు ఇస్తేనే పాపం తీసుకెళ్తానంటున్నారు. నేను నా ఫ్రెండ్స్ని అందరినీ అడిగాను, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నాకేమీ అర్థం కావట్లేదు. సరేరా నువ్వు తిను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇల్లు తనఖా పెట్టాను రా, వాళ్ళు రేపు పొద్దున్న ఇస్తా అన్నారు. చూడాలి మరి. మామయ్య గారు, రండి రండి అల్లు గారు, ఒక్క నిమిషం. మామయ్య గారు నన్ను క్షమించండి మామయ్య. ఏమైంది బాబు? ఎవరయ్యా నువ్వు? అయ్యా మీరు కాంతారావు గారు అల్లుడు గారే కదండి? అవును. అయ్యా మీతో కొంచెం మాట్లాడాలయ్యా, అటువైపు వస్తారా? దయచేసి రండి అయ్యా. సరే పదండి. రండయ్యా, రండయ్యా కూర్చోండి అయ్యా. అయ్యా మీ మామగారు నాకు బాగా తెలుసు అయ్యా. డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఎన్ని రోజులైంది? ఏంటి పద్ధతి పడిగొట్టు? నువ్వు తేవాలి కదా డబ్బులు. ఎలా కోలంకుందా నీకు? అయ్యా 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 అమ్మా! ఒళ్ళు ఎలా కాలిపోతుందండి? ఒళ్ళు కాలిపోతుంది, రెస్ట్ తీసుకోవచ్చు కదా. 5 రోజుల నుండి జ్వరం అయ్యా, ఏమీ తినలేదు, ఆకలి వేసి. అప్పటి నుంచి నాకు ప్రతిరోజు అన్నం పెడుతూనే ఉన్నారు. నేను కనిపించకపోయినా వెతికి మరీ నాకు అన్నం పెడతారు. చాలా మంచోడయ్యా మీ మామగారు. సగం ఆకలి చంపుకుని పైసా పైసా కూడబెట్టి తన కూతురు పెళ్లి చాలా గొప్పగా చేశాడయ్యా. తన బాధ్యతలు తీరాక ఈ మధ్యనయ్యా కడుపు నిండా తింటున్నాడు. కానీ మళ్ళీ మీరు డబ్బులు అడుగుతున్నారంటయ్యా. దానికోసమని ఇల్లు తనఖా పెడుతున్నాడయ్యా. అది తీర్చడానికి మళ్ళీ పస్తులుంటాడయ్యా. తన కూతురు పెళ్లి చేశాకైనా కడుపు నిండా తింటాడనుకున్నా, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ అప్పు మళ్ళీ కడుపు కట్టుకుని తీర్చుకోవాలయ్యా. ఆకలి బాధ నాకు తెలుసయ్యా. ఆయన మళ్ళీ ఆ బాధలో నెట్టకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. మీకెంత కావాలో ఆ డబ్బులు నేను భిక్షమెత్తుకుని ఇస్తానయ్యా. మీకు అవసరమైతే నేను పక్క ఊరిలో బిచ్చమెత్తుకుని ఇస్తానయ్యా. ఇదిగోండి అయ్యా, ఇప్పటికైతే ఇవి ఉంచండి అయ్యా, మిగిలివి నేను త్వరలోనే ఇచ్చేస్తానయ్యా. దయచేసి ఆయన పస్తులు ఉంచకండి అయ్యా. నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశా. మీ కాంతారావు గారు కడుపు నిండా తినే బాధ్యత నాది.
మావయ్య గారు నన్ను క్షమించండి. ఈ డబ్బు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి. మావయ్య గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పమ్మా. ఇక్కడ నుంచి నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను. హలో. మీ మాయ డబ్బులు ఇచ్చాడా? లేదు నాన్న, నేను ఇంటికి కూడా రావట్లేదు. తను చేసిన మంచి తనను కాపాడింది. అల్లుడు అడిగిన 2 లక్షలు ఇచ్చినా వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అదే చేసేవాళ్ళు. కానీ తను చేసిన మంచి తనకి శాశ్వత పరిష్కారం ఇచ్చింది. కర్మఫలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇది తథ్యం. పాపపుణ్యాల లెక్కలే మనిషి జీవితం. గత జన్మలో చేసిన చెడు వల్లే పాపం పెరిగింది. మరి ఆ పాపం పోగొట్టడానికి ఈ జన్మలో మంచి ఏమన్నా చేశావా? చేశాను స్వామి. అన్ని గుడుకు తిరిగాను. ఉత్సవాలకు చందాలు కూడా ఇచ్చాను. అది మంచి కాదయ్యా. మీ సంతోషం కోసం మీరు చేసుకునేది. అది పాపపుణ్యాల లెక్కల్లోకి రాదు. అవసరం ఉన్నవాడికి సాయం చేస్తే అది పుణ్యం. నువ్వు ఎవరికైనా సాయం చేశావా? కంగారు పడక మూర్తి, నువ్వు చేసిన పుణ్యకార్యం కూడా ఒకటి ఉంది. అదే మీ అమ్మాయిని కాపాడుతుంది. రండి, కూర్చోండి. ఏదో పని మీద వచ్చినట్టుకున్నారు మా దగ్గరికి. శివయ్య గారు, నాకు కొంచెం అప్పు కావాలండి. బిజినెస్ లాస్ వచ్చింది. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేనయ్యా, వెళ్ళి తర్వాత రండి. సరేనండి, ఉంటా. ఈయన మీకు తెలుసా? వెళ్ళమేనండి, మా అబ్బాయి చేసుకున్నది. అవునా? రండి రండి, కూర్చోండి. ఉప్పు కావాలన్నారుగా, ఎంత కావాలో చెప్పండి. లేవన్నారు కదండి. ఆయన మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. మీరు వాళ్ళకి వియ్యంకులు. మీకు కాబట్టి ఇంకెవరికి ఇస్తామండి. మీరు నాకు తిరుగు కూడా ఇవ్వద్దు. మీకు తెలియదు అనుకుంటా, జీవితంలో నేను దెబ్బతిన్న వ్యక్తిని. ఆకలికి తట్టుకోలేక బెచ్చమెత్తుకున్నాను. ఏంటయ్యా ఇది? చదువుకున్న వాళ్ళు ఉన్నా? చదువుకున్నా సార్, కానీ అలసిపోయా. ముందు తాగు. అసలు ఏమైందయ్యా? చదువుకున్నాను సార్, కానీ జాబ్ లేదు. చాలా ప్రయత్నించాను సార్, అలసిపోయాను. ఆర్థిక ఇబ్బందులు, ఆకలికి తట్టుకోలేక. దీనికి డబ్బులు ఇవ్వడం పరిష్కారం కదయ్యా. ఇక నుంచి ఈ బిజినెస్ మొత్తం చేసుకో. కష్టపడు, పైకి రా. చదువుకున్నవాడికి జాబ్ ఒకటి ముఖ్యం కదయ్యా. కష్టే ఫలే సుఖే. జాగ్రత్తగా చేసుకో. ఆల్ ది బెస్ట్. అలా నా జీవితమే మారిపోయింది. ఈ రోజు ఈ సిటీలో నెంబర్ 1 స్థానంలో ఉన్నా. ఇంతకీ మీకెంత కావాలి? శివయ్య గారు, నాకు 10 లక్షలు కావాలి. అయ్యో, దానికేం భాగ్యమండి. నేను మా వాళ్ళతో పంపిస్తాను, మీరు వెళ్ళండి. చూడండి, మూర్తి గారి అమ్మాయి అంటే మా అమ్మాయి లెక్క. జాగ్రత్తగా చూసుకోండి. ఏమైనా తేడా వస్తే మీ ఫ్యామిలీని మొత్తం లేపేస్తా. నా గురించి తెలుసు కదా మీకు. బావగారు, నన్ను క్షమించండి. ఇప్పుడే నేను మీ అమ్మాయి నెలవుని తీసుకుని ఇంటికి వస్తున్నాను. మనిషి యొక్క బంధాలు కూడా పూర్వజన్మ యొక్క పాపపుణ్యాలను అనుసరించి ఏర్పడతాయి.
ఏ జన్మలో అయితే ఒక మనిషి యొక్క పాప పుణ్యములు సమానమైన ఎడల లేదా ఏ పాపము చెయ్యడో ఆ జన్మలో తనకి మోక్షము కలుగును. అదే తనకి ఆఖరి జన్మ. తన ఆత్మ ఆ పరమాత్మునిలో లీనమగును.